వ్యక్తి అనే కాన్సెప్ట్ కంటే కూడా టోటల్గా క్యాస్ట్ ఈక్వేషనే మార్చేశారు. సాధారణంగా నరసాపురం అంటే ఎప్పుడు కూడా రాజుల కన్నా లేకపోతే కాపులకి ఎక్కువగా రాజులు గెలుస్తూ వస్తున్నారు. ఇంతకుముందు గోకరాజు గంగరాజు కావచ్చు, రఘురామ కృష్ణరాజు కావచ్చు, అంతకుముందు కృష్ణరాజు గెలిచింది ఉంది, ఓడిపోయింది ఉంది. ఎక్కువగా రాజులు గెలుస్తూ వస్తున్నారు. కాపులు అక్కడ స్ట్రాంగ్ గా ఉన్నటువంటి సీటు ఈ ఇద్దరికే ఇస్తూ వచ్చినాయి. అంటే అదో సంప్రదాయం కింద ఫీల్ అవ్వడం అలవాటైంది. దాంట్లో రాజులకు లేకపోతే కాపులకు ఇవ్వాలన్నట్టు ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేసి బీసీకి ఇవ్వడం అన్నటువంటిది ఇప్పుడు కీలకం. అందులో సెట్టిబలి సామాజిక వర్గానికి సంబంధించిన ఆమెకి ఇవ్వడం అది పూర్తిగా అసలు ఎవడూ ఊహించదు. అందులో రఘురామకృష్ణరాజు మీద అంటే ఇంకే ఫెమిలియర్ ఫేస్ ని పెడతారు, ఇంకేదో దాని నుంచి ఇప్పుడు అది తెలుగుదేశం వాళ్ళ దృష్టిలో మనుషులు దొరక్క వైసీపీ దృష్టిలో సామాజిక సమీకరణం. ఒక రకంగా ఆ ప్రాంతంలో రాజులకు పట్టున్న ప్రాంతం ఒక రకంగా, అలాగే క్షత్రియ సామాజిక వర్గానికి కూడా కొంత ఓటు బ్యాంక్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ ప్లేస్లో ఎవరినైనా పెట్టి గెలిపించగలను, నా ఫ్యాన్ గుర్తు నా జెండా మీద అని చూపించాలనుకుంటున్నారా? రాజుగారికి ఒక ట్విస్ట్ ఏనా ఇది? ప్రాక్టికల్గా